హాయ్ ఫ్రెండ్స్, సోషల్ మీడియాలో ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకునే లోపే ఎన్నో వార్తలు మన చుట్టూ వైరల్ అవుతున్నాయి. కాబట్టి నేను నేరుగా వెళ్ళి ఏం జరిగింది, అసలు పరిస్థితి ఏంది అని తెలుసుకునే ప్రయత్నం చేసిన. అదే మీకు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నా. ఇక విషయంలోకి వెళ్తే, హైదరాబాద్ కూకట్పల్లిలో జగద్గిరిగుట్ట పరిధిలోని శంషీగూడలో శిల్పా బృందావన్ లేఅవుట్ అనేది ఉంటుంది. దీన్ని ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని హైడ్రా వాళ్ళకి ఒక కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్కి స్పందించిన హైడ్రా రెవెన్యూ మరియు జిహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఇన్స్పెక్షన్ చేశారు. ఇక్కడ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఈ ఇన్స్పెక్షన్లో అక్కడున్నది ప్రభుత్వ భూమే, అది 4 ఎకరాల వరకు ఉంటుందని తేలింది. అప్పుడు హైడ్రా ఒప్పుకుంటుందా? ఇంకా రంగంలోకి దిగి 4 ఎకరాలకు ఫెన్సింగ్ వేసింది హైడ్రా. ఆ ప్రాంతం అంతా మనం చూస్తే ఇదే. ఒకసారి ఆ ప్రాంతాన్ని గమనిస్తే ఇక్కడ కనిపిస్తున్న ఖాళీ స్థలమే ప్రభుత్వ భూమి. దీనికే హైడ్రా ఫెన్సింగ్ వేసింది. ఫెన్సింగ్తో పాటు ఇది ప్రభుత్వ భూమి అని బోర్డు కూడా పెట్టారు. నిజానికి ఇక్కడ మరొక సమస్య కూడా ఉంది. అదేంటంటే, శిల్పా బృందావన్ లేఅవుట్కు చెందిన సెప్టిక్ ట్యాంక్ మరియు దాని చుట్టూ ఖాళీగా ఉండాల్సిన స్థలం విషయం. ఇదే సెప్టిక్ ట్యాంకు, దాని చుట్టూ ఖాళీ స్థలం ఇది. ఈ ప్రభుత్వ భూమిలోని 20 గుంటలను కలుపుకొని ఈ సెప్టిక్ ట్యాంకు, ఈ ఖాళీ స్థలాన్ని కలుపుకొని అది మాదే అని దొంగ పత్రాలు సృష్టించి కొత్త లేఅవుట్ వేయడానికి కొందరు ప్రయత్నించారట. ఎవరిచ్చారయ్యా అంటే, ఈ శిల్పా బృందావన్ లేఅవుట్ వాళ్ళు అది గమనించి అక్కడ కబ్జా జరుగుతుంది, ప్రభుత్వ భూమి పోతుంది, ప్లస్ మా లేఅవుట్కి సంబంధించిన సెప్టిక్ ట్యాంకు మరియు దానికి సంబంధించిన ఓపెన్ ప్లేస్ అంతా ఆక్రమించుకుంటారు అని హైడ్రాకి కంప్లైంట్ ఇచ్చారు. దానికే స్పందించిన హైడ్రా వాళ్ళు అక్కడున్న ప్రభుత్వ భూమిని కాపాడడానికి సేవ్ చేస్తూ మరెవరు కబ్జా చేయకుండా ఫ్యూచర్లో ఫెన్సింగ్ అనేది వేశారు. ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి ఫ్రెండ్స్, మనం ప్రతి లేఅవుట్, ఏ లేఅవుట్ అయినా సరే కొత్తగా అప్రూవల్ లభించాలంటే ఆ లేఅవుట్లో మనం ప్రజా అవసరాల కోసం పార్కులు, రోడ్లు, ఓపెన్ ప్లేస్ అనేది చూపించాలి. ఫస్ట్ ఇవన్నీ ఖాళీ ప్రదేశాలు, రోడ్లు, ఇది పార్కు, ఇది ఓపెన్ ప్లేసు అని చూపిస్తున్నారు. తర్వాత కాలక్రమేణా దానికి వాల్యూ వచ్చిన తర్వాత ఆ ఓపెన్ ప్లేస్లను కూడా ప్లాట్లుగా మార్చి సొమ్ము చేసుకోవాలనే దురుద్దేశం ఉన్నవాళ్ళు కబ్జాలకు పాల్పడుతున్నట్టు చాలా కేసులు మనం చూస్తూ ఉన్నాం. సో ఇలాంటివి జరగొద్దు అంటే, ప్రజా ఆస్తులు ఒక్కరి సొత్తు కాదు, ప్రజలందరి సొత్తు. ప్రజలందరికీ వాటిపైన హక్కు ఉంటుంది. కాబట్టి మీ ప్రాంతంలో ఎక్కడైనా ఆక్రమణలు జరుగుతున్నట్టు కనిపిస్తే హైడ్రా వాళ్ళకి సమాచారం ఇవ్వండి. మిగతాదంతా వాళ్ళే చూసుకుంటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని గ్రౌండ్ రిపోర్ట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.